శరత్చంద్ర వసుంధర మాలిని వాళ్ళ మీదకి చాలా కోపంతో రగిలిపోతుంటే ఆపుతారా అని వసుంధర గట్టిగా అంటూ ఉంటుంది. ఆపండి మిస్ సోది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ గౌతమ్ ఏదో చీర గాజులు అవన్నీ పంపిస్తే మళ్ళీ చనిపోయిందని మీరు ఎలా నిర్ణయించుకుంటారు? అసలు లోయలో పడిపోతే మీకు ఆ చీర గాజులు ఎలా దొరుకుతాయి? చీర గాజులు దొరికితే మళ్ళీ శవం కూడా దొరకాలి కదా. నీటిలో కొట్టుకుపోయిన చీర గాజులు అవన్నీ ఎలా దొరుకుతాయి? ఆ తప్పుడు కూడా శవం దొరకాలి కదా అనేది వసుంధర అంటూ ఉంటుంది. ఆ మాటలకి శరత్చంద్ర, మాలిని, అరవింద్ వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. వసుంధర చెప్పింది నిజమే కదా అనేది ఆలోచిస్తూ ఉంటారు. వాడు ఎంత ప్లాన్ వేస్తాడో చూడండి. మళ్ళీ చనిపోయిందని తెలిస్తే మనం మరి ఆ పాపని అడగమని చెప్పేసి వాడేసిన ప్లాన్ ఇదంతా. 2 రోజులు పోయాక పాప చనిపోయిందని కూడా ఏదో ఒక ప్రూఫ్ పంపిస్తాడు. వాడు ఏది చెప్తే మనం అదే నమ్మేస్తాం కదా. ఇక తన పాప జోలికి మళ్ళీ జోలికి మనం వెళ్ళమని వాడి ప్లాన్ ఇదంతా. అయినా మీరు ఇదంతా ఎలా నమ్మేస్తారు? ముమ్మాటికి మళ్ళీ బతికే ఉంది అని చెప్పి వసుంధర అయితే అంటూ ఉంటుంది. నువ్వెలా చెప్తావు మామ్ అనైతే మాలిని అనేసరికి, ఇంత చెప్పినా మీకు ఇంకా అర్థం కాలేదా? అసలు మళ్ళీ చనిపోతే ఆ చీర గాజులు ఎలా దొరుకుతాయి? మట్టి గాజులు పగిలిపోయి ఉండాలి కదా. బాగానే ఉన్నాయి, ఏవీ పాడవలేదు అని అంటే మళ్ళీ బతికే ఉంది. మనల్ని మ్యానిపులేట్ చేయడానికి ఆ గౌతమ్ ఆడుతున్న నాటకం. ఆ నాటకాన్ని ఎలా అయినా నేను బయట పెడతాను, మళ్ళీ బతికే ఉందని నేను నిరూపిస్తాను అని వసుంధర అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి మాలిని, అరవింద్ వీళ్ళందరూ అయితే వసుంధర కాసి చూస్తూ ఉంటారు. మీరు అన్నా అనకపోయినా మళ్ళీ అయితే బతికే ఉంది, చావలేదు. నేను ముమ్మాటికి నిజం చెప్తాను, ఈ విషయాన్ని బల్లగుద్ది చెప్తాను అని చెప్పి వసుంధర అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అరవింద్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.